ఏ స్టూడెంట్ అయినా గుర్తుపెట్టుకోవాల్సింది ద ఎడ్యుకేషన్ లోన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మీరు ఎదర్ యుఎస్ఏ అవనివ్వండి, యూకే అవనివ్వండి, కెనడా అవనివ్వండి, ఇట్ మే బి ఆస్ట్రేలియా ఆర్ ఐర్లాండ్ ఆర్ జర్మనీ, ఫ్రాన్స్, ఏ కంట్రీ అయినా ఎడ్యుకేషన్ లోన్ తప్పకుండా తీసుకోవాలి. రైట్. ఎడ్యుకేషన్ లోన్ అనేది నథింగ్ బట్ ఈజ్ అఫీషియల్ బ్యాంక్ నుంచే వచ్చిన శాంక్షన్ అయిన ఒక లెటర్, బ్యాంక్ నుంచి మనకు డబ్బులు వస్తున్నట్టు ఒక ప్రూఫ్. సో అది ఉందనుకోండి, దాదాపు ఏ కంట్రీకి వీసా రిజెక్ట్ అవ్వదు. అది మనం అది మేజర్ ఇంపార్టెంట్. దానికి మీరు రీసోర్స్ వాళ్ళు చాలా తోడ్పడతారు. మనం వచ్చేసరికి ఏంటి అంటే ఎడ్యుకేషన్ లోన్ ఈ అన్ని కంట్రీస్కి కూడా, ఎదర్ యుఎస్ ఆర్ యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, ఐర్లాండ్, వీటిలో ఏ కంట్రీకైనా కానీ కాలేజ్ ఫీజు, అకామిడేషను, ఫ్లైట్ టికెట్, ఫుడ్ ఎక్స్పెన్సెస్, వీసా ఇన్సూరెన్స్కి అయ్యే డబ్బులు, బుక్స్, ల్యాప్టాప్కి అయ్యే డబ్బులు కూడా మొత్తం టోటల్గా A to Z అయ్యే డబ్బులన్నీ కూడా లోన్ ద్వారానే చేసుకోవచ్చు. అది కూడా వితౌట్ ఎనీ ప్రాపర్టీ, వితౌట్ ఎనీ షూరిటీ, రైట్, నాన్ కొలట్రల్లోనే మనం చేసి ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి మనకి వీసోస్ ఫిన్టెక్ అని చెప్పి ఒక ఫైనాన్స్ కంపెనీ ఉంది. సో దాని త్రూ 25 నేషనలైజ్ బ్యాంక్స్ అండ్ NBFCస్తో మనం టైఅప్ అయి ఉన్నాం. పూర్తిగా లోన్ ద్వారానే స్టూడెంట్స్ చదువుకోవచ్చు. బాగుంది, చాలా బాగుంది. అండ్ దాని రీపేమెంట్ కూడా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత 1 year టైం ఇస్తారు.